హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మానవ సైకాలజీ గురించి తెలుసుకుందాం. సైకాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అందులో ఒక 20 విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఎవరైనా డిప్రెషన్ నుండి బయటపడాలంటే 2 పనులు చేస్తూ ఉండాలి. ఒకటి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం. రెండవది, పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడపాలి. ఈ ప్రపంచంలో పొగడ్త అనేది ప్రతి మనిషికి ఆకలి లాంటిది. ఇది ఎప్పటికీ తీరదు. ఎవరైనా ఒకరు మరొకరిని ఏదో ఒక విషయంలో పొగిడితే వారు ఆనందంగా ఫీల్ అవుతారు. అలాగే పొగిడిన వారు ప్రత్యేకంగా కనబడతారు. ఎవరైనా మీకు సలహా ఇచ్చినప్పుడు ఇది నాకు తెలుసు అని అనడం కన్నా మీరు చెప్పింది నిజం అని అంటే సలహా ఇచ్చిన వారు ఆనందంగా ఫీల్ అవుతారు. పెళ్లి చేసుకున్న వారికంటే పెళ్లి చేసుకోని వారు 7% మానసిక మరియు అనారోగ్యం బారిన పడుతున్నారట. సైకాలజీ ప్రకారం మనం ఒకరిని ఎంత ఎక్కువ ప్రేమిస్తామో వారు చేసిన తప్పులను కూడా అంతే ఈజీగా క్షమిస్తాం. ఒక నెగిటివ్ విషయం విన్నప్పుడు మన మెదడులోని సుమారు 5 పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటూ ఉంటాయట. సగటు వ్యక్తి కంటే తెలివైన వ్యక్తులకు స్నేహితులు తక్కువగా ఉంటారు. ఓ వ్యక్తి ఎంత తెలివిగా మారుతుంటే స్నేహితుల ఎంపిక విషయంలో అంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు మనిషి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఎక్కువ ప్రయాణాలు చేసే వ్యక్తికి డిప్రెషన్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. సగటు మనిషి మెదడు 30% సమయం ఏవో ఆలోచనలతో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మతపరమైన పూజలు, ప్రార్థనలు ఒక వ్యక్తి మానసిక సమస్యలను తగ్గిస్తున్నట్లు తెలిసింది. మన వంట మనమే చేసుకుని తింటే ఉండే రుచి కంటే మరో వ్యక్తి చేసి పెట్టినప్పుడు ఉండే రుచి ఎక్కువగా అనిపిస్తుంది. 2 భాషలు తెలిసిన వ్యక్తులు తమ ఒక భాష నుండి మరొక భాషకు మారినప్పుడు అనుకోకుండానే తమ వ్యక్తిత్వాలను మారుస్తారు. ఏదైనా పని చేసేటప్పుడు ప్లాన్ బి అనేది ఒకటి ముందే ఉంటే ప్లాన్ ఏ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సైకాలజీ ప్రకారం భవిష్యత్తు గురించి ఆశావాదంతో ఉన్న వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. ఏ వ్యక్తి అయినా జీవితంలో బిజీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉంటే అనవసరమైన బాధల గురించి ఆలోచించే తీరిక ఉండదు. ఒక సగటు మనిషి 50 నుండి 150 మందితో మాత్రమే స్నేహాలను కలిగి ఉంటాడు. ఒక అధ్యయనం ప్రకారం మీరు హై స్కూల్లో విన్న పాటలతో ఎక్కువ ఎంజాయ్ చేయగలరు. మనిషి ఏడ్చినప్పుడు లేదా ఎక్కువగా నవ్వినప్పుడు కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. బాధతో ఏడ్చినప్పుడు ఎడమ కంటి నుండి నీళ్లు వస్తాయి. అలాగే సంతోషంలో ఉన్నప్పుడు కుడి కంటి నుండి నీళ్లు వస్తాయి. 16 నుండి 28 ఏళ్ల వయసు మధ్య ఏర్పడిన స్నేహాలు జీవితాంతం ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.